హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షార్ట్ అండ్ హాప్ ఛానల్. నేను మీ హరినాగనంద్, షార్ట్ అండ్ ఇన్స్ట్రక్టర్. మనము ఈరోజు ఈ వీడియో ద్వారా లార్జ్ సర్కిల్ అనే టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాము. ప్రీవియస్ టాపిక్ సంబంధించినటువంటి లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో మీకు అందుబాటులో ఉన్నాయి. మన వాట్సాప్ గ్రూప్ నెంబర్ 9704555002కి మెసేజ్ చేసినట్లయితే మనము ఆ గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేస్తాము. అలాగే మనం ఏదైతే టాపిక్ అనుకున్నామో ఆ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం రండి. చూడండి, సర్కిల్ ఎస్డబ్ల్యూ ఎస్ఎస్ ఎస్జెడ్. మనము ఏదైతే ప్రీవియస్ లెసన్లో ఇలా చిన్న సర్కిల్ పెట్టుకుంటే ఎస్ అని అనుకున్నాం కదా, ఇప్పుడు ఇలా పెద్ద సర్కిల్ ఆ స్థానంలో పెద్ద సర్కిల్ కనుక పెట్టుకున్నట్లయితే స్వా అనే సౌండ్ పలుకుతుంది. ఏం పలుకుతుంది? స్వా అనే సౌండ్ పలుకుతుంది. లెఫ్ట్ మోషన్ లో మనం ఏదైతే స్మాల్ సర్కిల్ ఎస్ రాసుకున్నాం కదా ప్రీవియస్ లెసన్ లో, సేమ్ యాంటీ క్లాక్ డైరెక్షన్, సేమ్ డైరెక్షన్ లో పెద్ద సర్కిల్ కనుక రాసుకున్నట్లయితే ఎస్డబ్ల్యూ అనేటువంటి సౌండ్ పలుకుతుంది. అంటే స్వా ఇనిషియల్ లో మనం కనుక ఆ సర్కిల్ కనుక రాసుకుంటే స్వా అనే సౌండ్ పలుకుతుంది. చూద్దాం ఎలా చేద్దాం. చూడండి, ఇక్కడ సీట్ ఏముంది? ఎస్ ఉంది, ఎస్ తర్వాత ఈ ఓవెల్ వచ్చింది, తర్వాత టీ వచ్చింది. ఓకే, స్మాల్ సర్కిల్ రాసుకున్నాము, ఈ ఓవెల్ పెట్టుకున్నాము, టీ రాసుకున్నాము. అదే ఇక్కడ చూడండి, ఎస్డబ్ల్యూ వచ్చింది. ఎస్డబ్ల్యూ వచ్చినప్పుడు లార్జ్ సర్కిల్ రాసుకొని ఓవెల్ పెట్టుకోవడం అంతే. స్మాల్ సర్కిల్ పెట్టుకుంటే ఎస్ ఒక్కటే పలుకుతుంది, లార్జ్ సర్కిల్ పెట్టుకుంటే ఎస్డబ్ల్యూ స్వా పలుకుతుంది ఇనీషియల్లో. ఓకే, ఇనీషియల్లో లెఫ్ట్ మోషన్ లో పెద్ద సర్కిల్ కనుక పెట్టుకుంటే బిగ్ సర్కిల్ స్వా అనే సౌండ్ పలుకుతుంది. దానికి ఎగ్జాంపుల్ ఇది. ఇక్కడ చూడండి, సిమ్ ఎస్ఏ మొత్తం ఎస్ఏ వచ్చింది, ఎస్ ఎమ్ రాసుకొని ఓవెల్ పెట్టుకుంటాం సిమ్. కానీ ఇక్కడ స్వాకి ఈ వచ్చింది, పెద్ద సర్కిల్ రాసుకొని ఎం రాసుకుంటాం స్విమ్. దీనికి ఏంటి తేడా అంటే, కొత్త ఎస్ వచ్చింది కాబట్టి చిన్న సర్కిల్ రాసుకున్నాము, అదే ఎస్డబ్ల్యూ వచ్చింది కాబట్టి పదంలో మనము ఈ లార్జ్ సర్కిల్ రాసుకున్నాము. ఈ పెద్ద సర్కిల్ ఇనీషియల్ గా కనుక మనం రాసుకున్నట్లయితే స్వా అనేటువంటి సౌండ్ వస్తుంది. చూడండి, అదే కనుక పెద్ద సర్కిల్ ని మీడియల్లీ అండ్ ఫైనల్లీ రాసుకుంటే సెస్ ఆర్ జెస్. ఇక్కడ చూడండి, ఈ ఎస్ జెడ్ మధ్యలో ఏ ఓవెల్ పలుకుతుంది? సెస్. ఓకే, సెస్ జెస్. ఓకే, ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, బేసిస్, ఫేసెస్, కేసెస్. ఇక్కడ చూడండి, రోజెస్. సెస్ ఆర్ జెస్. ఇనిషియల్ లో కనుక మనం పెద్ద సర్కిల్ పెట్టుకుంటే స్వా పలుకుతుంది. అదే కనుక మీడియల్లీ ఆర్ ఫైనల్లీ కనుక పెట్టుకుంటే, మనం పెట్టుకుంటే సెస్ ఆర్ జెస్ అనేది పలుకుతుంది. వాటికి ఎగ్జాంపుల్ చూడండి, బేసెస్, ఫేసెస్, కేసెస్, రోజెస్. ఓకే, సెస్ ఆర్ జెస్ అనే సౌండ్ పలుకుతుంది. మిగతా ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం అండి స్టూడెంట్స్. మిగతా ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం. చూడండి, ఎస్డబ్ల్యూ సింగిల్ గా వచ్చి ఓవెల్ తో పదం ఎండ్ అయితే స్ట్రోక్ పూర్తిగా రాసుకోవాలి. ఎస్డబ్ల్యూ సింగిల్ గా వచ్చి పదం ఎండ్ అయితే పూర్తిగా రాసుకోవాలి. సపోజ్ స్వే అని వచ్చింది అనుకోండి, ఎస్డబ్ల్యూఏవై. ఇక్కడ ఏమొచ్చింది? ఎస్డబ్ల్యూ స్వా వచ్చింది, తర్వాత ఏ వచ్చింది. ఇలా రాజీ సర్కిల్ రాసుకున్నాం అనుకోండి, ఏ ఓవెల్ ఎక్కడ పెట్టుకోవడానికి అవకాశం లేదు. అందువల్ల ఇలాంటి సందర్భంలో పూర్తిగా స్ట్రోక్ పూర్తిగా ఎస్ రాసుకొని స్వే పూర్తిగా రాసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఎస్డబ్ల్యూ తర్వాత ఇంకేదైనా స్ట్రోక్స్ ఉంటే మనకి రాసుకోవడానికి వాటికి పాసిబిలిటీ ఉంటుంది. అలా కాకుండా ఎస్డబ్ల్యూ సింగిల్ గా వచ్చి ఓవెల్తో పదం ఎండ్ అయిపోయింది అనుకోండి, మనం తప్పనిసరిగా పూర్తి స్ట్రోక్ రాసుకోవాలి. ఎందుకు? ఇలా స్వా సర్కిల్ పెట్టుకున్న తర్వాత ఏ ఓవెల్ మనం అట్లా పెట్టడానికి లేదు. ఓకే, అందువల్ల మనం పూర్తిగా రాసుకోవాల్సి వస్తుంది. చూడండి, ఏదైనా పదం చివరిలో సిస్, సాస్, సైజ్ అని వచ్చాయనుకోండి, ఏదైనా పదం చివరిలో సిస్, సాస్, సైజ్ అని కనుక వచ్చాయనుకోండి, చూడండి, ఏమొచ్చింది? బేసిస్, బి రాసాము,
ఏ పెట్టాము, పెద్ద లార్జ్ సర్కిల్ రాసాము, ఏమైనా సౌండ్ వచ్చింది, సిస్. అందుకని చెప్పేసి ఈ లార్జ్ సర్కిల్లో ఈ ఓవెల్ పెట్టుకోవాలి. ఎందుకని, బే సిస్ అనే సౌండ్ కోసం. యాక్సిస్, యాక్సిస్. సిస్ అనే సౌండ్ వచ్చినప్పుడు లార్జ్ సర్కిల్లో ఈ ఓవెల్ పెట్టుకోవాలి. అదే చూడండి, ఎగ్జాస్ట్, జాస్ట్, సాస్ట్, లోపల డాష్ ఓవెల్ పెట్టుకోవాలి. ఎగ్జాస్ట్, ఎగ్జాస్ట్. ఓకే, ఈ వచ్చినప్పుడు డాట్ పెట్టుకోవాలి, ఆ వచ్చినప్పుడు ఆ పెట్టుకోవాలి. అదే సైజ్ అని వచ్చింది అనుకోండి, ఎక్సర్సైజ్, ఎక్సర్ లోపల ఐ పెట్టుకోవాలి, ఎక్సర్సైజ్. అదే ఎక్సర్సైజెస్ అని వచ్చింది అనుకోండి, ఎక్సర్సైజెస్, దానికి ఎస్ కలిపి రాసుకోవటం. చూడండి, ఏదైనా పదం చివరిలో సిస్, సాస్, సైజ్ అనేటువంటి శబ్దాలు వచ్చినప్పుడు, సిస్ అని వచ్చినప్పుడు ఆ లార్జ్ సర్కిల్ లోపల చిన్న డాట్ పెట్టుకోవాలి. అదే సాస్ అని వచ్చినప్పుడు డాష్ పెట్టుకోవాలి. సైజ్ అని వచ్చినప్పుడు మీరు ఐ అనేటువంటి దీప్తాంగని పెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకని, సైజ్, ఐజ్ అనేటువంటి శబ్దం వచ్చింది. సో పదం చివరిలో సిస్, సాస్, సైజ్ అని వచ్చినప్పుడు మనం ఈ వచ్చినప్పుడు, సిస్ వచ్చినప్పుడు డాట్ పెట్టుకోవాలి, సాస్ వచ్చినప్పుడు ఆ ఓవెల్ పెట్టుకోవాలి, సైజ్ వచ్చినప్పుడు ఐ పెట్టుకోవాలి. మిగతా ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మిగతా ఎగ్జాంపుల్స్ చూద్దాం రండి. చూడండి, ప్లూరల్ వర్డ్స్ వచ్చినప్పుడు మనము ఎలా రాయాలంటే, ఇప్పుడు సపోజ్ పాలసీ అని మనం జనరల్ గా ఇలా రాసుకుంటాం, పాలసీ అని ప్లూరల్ వర్డ్స్ వచ్చినప్పుడు. అదే పాలసీస్ అని వచ్చాయనుకోండి, స్ట్రోక్ ఎస్ఏ రాసుకోవాలి. ఓకే, ఇక్కడ మనకి సెస్ ఇవి వచ్చినాయి అని చెప్పేసి వాటిని రాయడానికి లేదు. ఎందుకంటే మనం పాలసీ అనే పదాన్ని ఇలా రాస్తున్నాం, దానికి ఎస్ వస్తే జస్ట్ ఎస్ అనేది మనం పెట్టుకోవడం ప్లూరల్ వచ్చినప్పుడు. అలాగే మెర్సీ, మెర్సీ అనేది రాస్తాం, మెర్సీస్ అని వచ్చినప్పుడు ఎస్ కి ఎస్ పెట్టుకొని స్ట్రోక్ ఎస్ రాసుకొని సర్కిల్ ఎస్ రాసుకోవడం. రెండు ఎస్ ప్లూరల్ వర్డ్స్ లో మనము ఈ సెస్ అనేది ఉపయోగించుకోవడానికి లేదు. అందువల్ల ఏమవుతుందంటే మనం ఈ జనరల్ వర్డ్ అలాగే రాస్తాము, ప్లూరల్ వర్డ్ కూడా అలాగే రాయాల్సి ఉంటుంది. ఓకే, అలాగే రెండు ఎస్లు పక్క పక్కన వచ్చినప్పుడు లార్జ్ సర్కిల్ వాడుకోవచ్చు, స్ట్రోక్ ఎస్ రాసుకొని స్మాల్ ఎస్ రాసుకోవచ్చు, సర్కిల్ ఎస్ రాసుకొని స్ట్రోక్ ఎస్ రాసుకోవచ్చు. ఎలాగో చూద్దాం. చూడండి, రేసెస్ ఇలాగైనా రాసుకోవచ్చు, రేసెస్ ఇలా కూడా రాయొచ్చు. ఓకే, అలాగే రేసెస్ అలా కూడా రాయొచ్చు, రేసెస్. రేసెస్, రేసెస్. అలాగే పోసెస్, పోసెస్. అలాగే పోసెస్, పోసెస్. ఓకే, రెండు ఎస్లు కనుక పక్క పక్కన వచ్చినప్పుడు లార్జ్ సర్కిల్ని వాడుకోవచ్చు, లేకపోతే స్ట్రోక్ ఎస్ సర్కిల్ ఎస్ని వాడుకోవచ్చు, లేదా సర్కిల్ ఎస్ స్ట్రోక్ ఎస్ని వాడుకోవచ్చు. వాటికి ఎగ్జాంపుల్ చూడండి, ప్లూరల్ వర్డ్స్ వచ్చినప్పుడు మనము పాలసీ అనేది ఇలాగే రాస్తాం కాబట్టి దానికి ఎస్ వచ్చినప్పుడు జస్ట్ అలా ఎస్ పెట్టుకోవటమే. మనకి ఇక్కడ ఈ స్వా, సెస్, సెస్ అనేది ఇక్కడ పనికిరావు. అలాగే రెండు ఎస్లు కనుక పక్క పక్కన వచ్చినప్పుడు లార్జ్ సర్కిల్ కానీ, స్ట్రోక్ ఎస్ స్మాల్ సర్కిల్ కానీ, లేకపోతే స్మాల్ సర్కిల్ ఈ ఎస్ కానీ వాడుకోవచ్చు. మిగతా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అవి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనం ఏదైతే ఇప్పుడు లార్జ్ సర్కిల్ నేర్చుకున్నామో అది గ్రామ్ లాక్స్ కూడా అటాచ్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు అనేది చూద్దామండి. చూడండి, గ్రామ్ లాక్స్ లో కూడా ఇది వాడుకోవచ్చు. చూడండి, మనము ఇది కెన్ అంటే కెని ఎవదని రాస్తాము. సో ఇప్పుడు మనము యాజ్ వీ కెన్, ఓకే, లార్జ్ సర్కిల్ రాసుకొని కెన్ రాసేసుకుంటే యాజ్ వీ అనేటువంటి సౌండ్ పలుకుతుంది. అదే యాజ్ వీ హ్యావ్, మామూలుగా అయితే హ్యావ్ ఇలా రాస్తాం. అదే యాజ్ వీ హ్యావ్ ఇలా రాస్తాం. యాజ్ వెల్ యాజ్ పెద్ద సర్కిల్ రాసుకొని ఎల్ రాసుకొని ఎస్ రాసుకోవచ్చు. ఓకే, కెన్, యాజ్ వీ కెన్, లార్జ్ సర్కిల్ రాస్తే యాజ్ వీ అని పలుకుతుంది. ఇక్కడ హ్యావ్ కి యాజ్ వీ, ఇక్కడ ఎల్ఎస్ కి యాజ్ వెల్ యాజ్. చూడండి, ఇన్ దిస్ సిటీ
ఇన్ దిస్ సిటీ. చూడండి మీకు పేజ్ నెంబర్ 40లో లార్జ్ సర్కిల్స్ ఇన్ ఫేజియోగ్రఫీ. మనం ప్రీవియస్ లెసన్స్ లో చెప్పుకున్నాం కదా, ఫేజియోగ్రఫీ అంటే 2-3 పదాలను కలిపి రాసుకునేదని. అలాగే దిస్ ఈజ్ మీకు ఇక్కడ 40 పేజీలో క్లియర్ గా ఇచ్చారు. చూడండి ఆ లార్జ్ సర్కిల్ ని ఇక్కడ కూడా ఉపయోగించుకోవచ్చు. అలాగే యాజ్ ఈజ్ లేకపోతే యాజ్ హ్యాజ్ అని వచ్చినప్పుడు పెద్ద సర్కిల్ ని ఎవదలని రాసుకుంటే యాజ్ ఈజ్ ఆర్ యాజ్ హ్యాజ్ అనేది వస్తుంది. అదే కనుక ఈజ్ యాజ్ లేకపోతే ఈజ్ హిజ్ అని వచ్చినప్పుడు లార్జ్ సర్కిల్ ని ఆన్ ద లైన్ పెట్టుకోవచ్చు. ఓకే, యాజ్ ఈజ్ లేకపోతే ఆర్ యాజ్ హ్యాజ్ వచ్చినప్పుడు లార్జ్ సర్కిల్ ని అబౌవ్ ద లైన్ పెట్టుకోవాలి. ఈజ్ యాజ్ ఆర్ ఈజ్ హిజ్ వచ్చినప్పుడు అదే లార్జ్ సర్కిల్ ని ఆన్ ద లైన్ పెట్టుకోవాలి. దీనికి తేడా ఏంటంటే అబౌవ్ ద లైన్, ఆన్ ద లైన్. చూడండి యాజ్ వి మనం ఏదైతే లార్జ్ సర్కిల్ అని చెప్పుకున్నామో దాని గ్రామర్ లాక్స్ కూడా రాసుకోవచ్చు. చూడండి కెన్ కి మనం లార్జ్ సర్కిల్ యాడ్ చేసినందులో యాజ్ వి అనే సౌండ్ పలికింది. అదే హ్యావ్ కి యాజ్ వెల్ పలికింది. యాజ్ వి అనే సౌండ్ పలికింది హ్యావ్ కి. అలాగే యాజ్ వెల్ యాజ్ అనే దానికి యాజ్ వెల్ అనేది పలికింది, దానికి యాజ్ అనేది పెట్టాము. అలాగే ఇన్ దిస్ సిటీ లార్జ్ సర్కిల్. ఓకే, దిస్ ఈజ్ లార్జ్ సర్కిల్. దిస్ ఈజ్ యాజ్ ఈజ్ ఆర్ యాజ్ హ్యాజ్ వచ్చినప్పుడు పెద్ద సర్కిల్ పెట్టాలి. ఈజ్ యాజ్ ఆర్ ఈజ్ హీజ్ వచ్చినప్పుడు లార్జ్ సర్కిల్ అనేది ఆన్ ద లైన్ పెట్టాలి. ఇది ఈ రోజు మనం ఈ టాపిక్ లార్జ్ సర్కిల్ అనేటువంటి టాపిక్ ని నేర్చుకున్నాము. దీనికి సంబంధించినటువంటి ఎక్సర్సైజెస్ 31, 32 మీరు తరోగా ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. వీటికి సంబంధించినటువంటి గ్రామ్ లాక్స్ అనేది నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఎవరైనా సరే ఈ లెసన్కి సంబంధించినటువంటి డౌట్స్ ఉన్నట్లయితే మనల్ని అప్రోచ్ అయితే మీ డౌట్స్ అనేది క్లారిఫై చేస్తాము. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.